దేవాలయం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ప్రాంతం ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్. వర్గం పంచారామ క్షేత్రం. ప్రధాన దేవత శ్రీ భీమేశ్వర స్వామి. ప్రత్యేకత 2 అంతస్తుల గర్భగుడి, మహాశివలింగం, చాళక్యుల శిల్పకళ. 2 అంతస్తుల గర్భగుడి రహస్యం. భారతదేశంలో వేలాది శివాలయాలు ఉన్నాయి, కానీ ఒక ఆలయం ఉంది. అక్కడ భక్తులు దేవుడిని కింద అంతస్తులోనూ చూస్తారు, పై అంతస్తులోనూ చూస్తారు. ఎందుకంటే అక్కడి గర్భగుడి సాధారణంగా నిర్మించబడలేదు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి యాత్రికుడి మనసులో ఒకే ప్రశ్న పుడుతుంది: ఒక గర్భగుడిని 2 అంతస్తులుగా ఎందుకు నిర్మించారు అని. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనం చేరుకున్నాం పంచారామ క్షేత్రాలలో అత్యంత వైభవంగా నిలిచిన ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడి భారీ శివలింగం, అద్భుతమైన నిర్మాణం, శతాబ్దాల క్రితం చరిత్ర ఇప్పటికీ అనేక ప్రశ్నలను మనకు మిగిల్చాయి. అయితే ఈ ఆలయ రహస్యం కేవలం నిర్మాణంలోనే లేదు, దాని మూలం పురాణాల్లో మొదలవుతుంది. కానీ ద్రాక్షారామం కథలోకి వెళ్ళాలంటే ముందుగా ఒక మహాయజ్ఞం గురించి తెలుసుకోవాలి. అదే దక్షయజ్ఞం. దక్షయజ్ఞం మరియు పంచారామాల ఆవిర్భావం. ఆలయ పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞం హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి ఘటనలలో ఒకటి. సతీదేవి అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞాగ్నిలో ప్రవేశించిందని పురాణం చెబుతుంది. ఆ తర్వాత శివుడు ఉగ్రరూపం ధరించాడు. ఆ తర్వాతి కథలో తారకాసురుని సంహారం, అమృతలింగం విభజన వంటి అంశాలు వస్తాయి. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఆ అమృతలింగం 5 భాగాలుగా విడిపోయి పంచారామ క్షేత్రాలుగా అవతరించిందని నమ్ముతారు. అందులో ఒక భాగం ద్రాక్షారామంలో ప్రతిష్ఠించబడిందని భక్తులు విశ్వసిస్తారు. ఇది పురాణ సాంప్రదాయానికి చెందిన విశ్వాసం, చారిత్రక ఆధారంగా నిర్ధారించబడిన విషయం కాదు. కానీ ఈ విశ్వాసమే శతాబ్దాలుగా లక్షలాది మంది భక్తులను ఇక్కడికి ఆకర్షిస్తోంది. అయితే పురాణాల తర్వాత చరిత్ర మొదలవుతుంది. అక్కడ మనకు ఎదురవుతుంది ఒక గొప్ప రాజవంశం, చాళక్యుల మహా నిర్మాణం. ద్రాక్షారామం చరిత్రను పరిశీలిస్తే తూర్పు చాళక్యుల కాలం మన ముందుకు వస్తుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం 9వ నుంచి 11వ శతాబ్దాల మధ్య విశేషంగా అభివృద్ధి చెందింది. భారీ ప్రాకారాలు, ఎత్తైన గోపురాలు, సున్నితమైన శిల్పాలు, ఇవి అన్నీ చాళక్యుల నిర్మాణ ప్రతిభకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ కాలంలో ఇంత భారీ రాతి నిర్మాణాన్ని ఎలా నిర్మించారు? వేల టన్నుల రాళ్లను ఎలా తరలించారు? ఏ పరికరాలతో ఈ ఖచ్చితత్వాన్ని సాధించారు? ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇప్పటికీ లేవు. కానీ చాళక్యుల గొప్ప ప్రతిభకు అసలు ఉదాహరణ గర్భగుడిలోనే దాగి ఉంది. 2 అంతస్తుల గర్భగుడి మర్మం. ద్రాక్షారామాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం దాని అంతస్తుల గర్భగుడి. భారీ శివలింగం అంత ఎత్తుగా ఉండటంతో దాని సంపూర్ణ దర్శనం కోసం ప్రత్యేక నిర్మాణం అవసరమైందని కొందరు పరిశోధకులు భావిస్తారు. కింద అంతస్తులో నిలబడి చూస్తున్నప్పుడు లింగం యొక్క దిగువ భాగం దర్శనమిస్తుంది, పై అంతస్తుకు వెళ్ళినప్పుడు దాని పై భాగం దర్శనమిస్తుంది. ఇలాంటి నిర్మాణం భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక ఆలోచన ఫలితమా, లేక నిర్మాణ శాస్త్రంలో ఒక గొప్ప ప్రయోగమా? ఈ ప్రశ్న ఇప్పటికీ సందర్శకులను ఆలోచింపజేస్తుంది. అయితే గర్భగుడి రహస్యం ముగిసిందనుకునే లోపే మరో ఆశ్చర్యం మన కోసం ఎదురు చూస్తుంది. మహాశివలింగం వెనుక విశ్వాసాలు. ద్రాక్షారామంలోని భీమేశ్వరలింగం భక్తులలో విశేష గౌరవాన్ని పొందింది. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ లింగం అపారమైన శక్తిని ప్రసరిస్తుందని చెప్తారు. తరతరాలుగా భక్తులు తమ కోరికలతో ఇక్కడికి వస్తున్నారు. కొంతమంది జీవితంలో జరిగిన సానుకూల మార్పులను ఈ క్షేత్ర అనుగ్రహంగా భావిస్తారు. ఇవి వ్యక్తిగత అనుభవాలు, శాస్త్రీయంగా నిరూపించబడిన అంశాలు కాదు. కానీ ఆ విశ్వాసాలే ఈ ఆలయాన్ని జీవంతంగా ఉంచుతున్నాయి. అయితే భక్తి మాత్రమే కాదు, ద్రాక్షారామం గోడలే మాట్లాడే చరిత్ర పుస్తకాలు. రాళ్లల్లో దాగిన గణితం. ఆలయంలోని ప్రతి స్తంభం, ప్రతి మండపం, ప్రతి ద్వారం ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నిర్మించబడినట్లు కనిపిస్తుంది. సూర్యకాంతి ప్రవేశించే దిశలు, గర్భగుడి అమరిక, ప్రాకారాల సమతుల్యం, ఇవి అన్నీ నిర్మాణ శాస్త్రంలో ఉన్నత స్థాయి అవగాహనను సూచిస్తాయి. ప్రాచీన శిల్పులు కేవలం కళాకారులు మాత్రమే కాదు,
వారు గణిత శాస్త్రజ్ఞులు కూడా. ఇక్కడ కనిపించే సమతుల్యం యాదృచ్ఛికం కాదు. కానీ ఈ ఆలయం నిజమైన వైభవం పండుగల సమయంలో చాలా గొప్పగా కనిపిస్తుంది. భక్తుల సముద్రంగా మారే ద్రాక్షారామం. మహాశివరాత్రి రోజున ద్రాక్షారామం పూర్తిగా మారిపోతుంది. వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించడానికి వస్తారు. గంటల నాదం, వేద ఘోషలు, దీపాల వెలుగు, పుష్పాల సువాసనలు మొత్తం ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపేస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చిన చాలా మంది ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవిస్తామని చెప్తూ ఉంటారు. కానీ ద్రాక్షారామం మనకు చెప్పే చివరి సందేశం ఇంకా మిగిలే ఉంది. ద్రాక్షారామం మనకు నేర్పే పాఠం. ద్రాక్షారామం రహస్యం 2 అంతస్తుల గర్భగుడిలో మాత్రమే లేదు, భారీ శివలింగంలో మాత్రమే అసలే లేదు, 1000 ఏళ్ల చరిత్రలో మాత్రమే లేదు. అసలు రహస్యం భక్తి, శిల్పకళ, విజ్ఞానం కలిసి శాశ్వతంగా ఎలా నిలుస్తాయో చూపించడంలో ఉంది. రాజ్యాలు మారాయి, రాజులు మారిపోయారు, కాలం మారిపోయింది. కానీ ద్రాక్షారామం ఇంకా నిలబడే ఉంది. రాతిగా కాదు, ఒక గొప్ప సందేశంగా. మనిషి నిర్మించిన గొప్ప కట్టడాలు కాలాన్ని జయించగలవని గుర్తు చేసే సందేశంగా. భక్తి మరియు జ్ఞానం కలిసి ఉన్నప్పుడు శతాబ్దాలు కూడా వాటిని చెరపలేవని చెప్పే సందేశంగా. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం ఆహా భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రీట్ ఇంటూ హిట్ టీవీ. నేను మీ మహేష్.